ఎందుకంటే ముందే చాలా కసరత్తు జరిగింది, ఉద్యమం జరిగింది, పోరాటాలు జరిగినాయి. అంటే కేసీఆర్ ఓన్ చేసుకున్నాడు ఒక విధంగా. 2 సార్లు ఎన్నికల్లో అవే ఫలితాలు కనిపించినాయి. అంటే మన అందరం కలిసి చేసిన కొన్ని పొరపాట్ల వల్ల, కొంత నిర్లక్ష్యం వల్లనే కేసీఆర్ తనకున్న మంది మార్బలం కావచ్చు, మీడియా కావచ్చు, లేకపోతే భజన పరుల వల్ల కావచ్చు, వాళ్ళతోటి ఏంటంటే మనం నిద్రపోతుంటే మెలకున్నోడు ఏం చేస్తాడు? నేను నిద్రపోతున్నా, నువ్వు మెలకున్నావు, నువ్వేం చేస్తావు? నీకు కావాల్సిన అన్ని చదువుకొని నువ్వు నీ పని చేసుకుంటావు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అనన్య త్యాగాలు చేసిన వాళ్ళు, రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం ప్రయత్నం చేసిన వాళ్ళు, దాన్నే పిచ్చిగా భావించి అసలు తెలంగాణ అంటేనే నా తల్లి, తెలంగాణ అంటేనే నా కుటుంబం, తెలంగాణ అంటేనే నా సర్వస్వం అనుకొని చేసిన వాళ్ళు ఏంటంటే 2014 తెలంగాణ రాగానే నా పని అయిపోయింది, నా అవసరం తీరింది అని నిర్లక్ష్యం వహించినాం. ఈ నిర్లక్ష్యమే 9.5 సంవత్సరాలు మనకి శిక్ష వేసింది. ఒక చిన్న నిర్లక్ష్యం ఇంత పెద్ద ప్రమాదానికి మనకు గురి చేసింది. అది ఇప్పుడు 2023లో ఇప్పుడు ఏదైతే మళ్ళా ఒక మార్పు, ఇది ప్రజల మార్పు, ఏ పార్టీది కాదు, ఏ జెండాది కాదు, ఏ నాయకుడిది కూడా కాదు, ప్రజలు మార్పు తెచ్చారు. ఒకవేళ నిజంగానే మనం అనుకుంటాం కాళేశ్వర అవినీతి చూసి, లేకపోతే ఇంకో దాన్ని చూసి వేస్తే మరి హైదరాబాద్లో ఎందుకు రాలే సీట్లు? హైదరాబాద్ రావాలి కదా. రంగారెడ్డి హైదరాబాద్ లో 28 సీట్లు ఉంటే 3 సీట్లు వచ్చినాయి. మరి ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద తలబండిలో ఉన్నారు. మరి ఎందుకు అనుకుంటారు? మొత్తం గ్రామీణ తెలంగాణ ఏమో కాంగ్రెస్ గెలిచింది, అర్బన్ లో మాత్రం ఫలితాలు వేరే విధంగా వచ్చినాయి. కర్నూలుకి 1,00,000 కారణాలు అన్నట్టు దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం అని కాదు. ఆంధ్రలో తెలంగాణలో లేరా, తెలంగాణలో ఆంధ్రలో లేరు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళే ఎక్కువగా టీఆర్ఎస్ ఓటు చేసినట్టు అనిపిస్తుంది. ఒక రకంగా చూడాలంటే ఇప్పుడు ప్రస్తుతము ఈ మార్పుకి, ఈ గెలుపుకి, ఈ విజయానికి ప్రధాన కారణం తెలంగాణ భూమిపుత్రులు, అచ్చమైన తెలంగాణ వాళ్ళు అంటారు చూడు వాళ్ళు. ఇక ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కొంత, మనం కూడా ఏమైపోతాం అంటే హైదరాబాద్ రాగానే మనం కూడా కొంత అసలు మన జీవితాన్ని మర్చిపోతున్నాం. గ్రామీణ జీవితాన్ని, ఆదివాసీ జీవితాన్ని, అటవీ జీవితాన్ని, గిరిజన జీవితాన్ని, దళిత జీవితాన్ని, మట్టిని మర్చిపోతున్నాం మనం. కాబట్టి ఇక్కడ ఏమైపోయినాయి అంటే మొత్తంగా ఈ కల్చర్లో ఇటు తెలంగాణలోనైనా లేకపోతే ఆంధ్ర సెటిలర్స్ అయినా అందరు కూడా ఇది ఏదో ఈ ఫ్లైఓవర్లను చూసి, లేకపోతే ఇంకో దాన్ని చూసి మెట్రో లైన్లను చూసి, వాళ్ళని చూసి ఇంకోటి ఇక్కడ ఆ చివరి రోజుల్లో బాగా వ్యాపార వర్గాల వాళ్ళని, అన్ని రకాల వ్యాపారం, విద్యా వ్యాపారం చేసేటోళ్ళు, వైద్య వ్యాపారం చేసేటోళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు, లేకపోతే ఇంకా అన్ని రకాల వ్యాపారం చేసేటోళ్ళని ఈ పాలకులు బాగా బెదిరించారు. బాగా బెదిరించారు. ఆ బెదిరించడం వల్ల ఎప్పుడు కూడా ఏం లేనోడు నువ్వెన్ని బెదిరి వాడు లొంగడు అని పోయేది ఏమన్నదాడా. నువ్వు ఎంత బెదిరిస్తేంది, ఏం చేస్తేంది. కానీ ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ చాలా ప్రమాదకరమైనటువంటి మెంటాలిటీ. ఇది చాలా తొందరగా టర్న్ అవుతుంటారు. అట్లా కావడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నదంత మిడిల్ క్లాస్ మెంటాలిటీ కాబట్టి వాళ్ళు ఆ భయానికి, ఆందోళనకి గురైపోయి అమ్మో ఏమన్నా అవుతుందేమో. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కూడా కాంగ్రెస్కి అనుకూలమైన గాడ్పే ఉండే, సెటిలర్స్లో ఉండే, తెలంగాణలో ఉండే, స్లమ్స్లో ఉండే, లేకపోతే జూబ్లీస్ లాంటి ప్రాంతం, కూకట్పల్లి, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అంతటా ఆ ప్రభావం నిలబడ్డది. కానీ ఆ చివరి రోజుల్లో కొంత ఈ వాళ్ళు కావచ్చు, ముస్లిం కమ్యూనిటీ కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళరే మన ప్రభుత్వం ఒకవేళ ఏమన్నా అనుకోకుండా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మనం భాగమైపోతాం, మన బతుకులు ఉండవు అని వాళ్ళు బెదిరించిన వీళ్ళు అట్లా భావించి అట్లా కొంత అర్బన్ ప్రాంతాల్లో అట్లా. ఇంకోటి ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా ఈ అవినీతి మీదనో, అంటే కరప్షన్ మీద, క్యారెక్టర్ మీద బేస్డ్ ఎప్పుడు ఎన్నికలు జరగవు. అటు కరప్షన్ అనే దాన్ని మనం
ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ప్రధానంగా చేయాల్సి వస్తుంది. అంటే ఫైనల్ గా తీసుకుంటారు, అభివృద్ధి తీసుకుంటారు. ఇప్పుడు ప్రజలకి, సామాన్య ప్రజలకి వాళ్ళకి ఏం అర్థమైంది, అరే మాకు ఈ ధరణి ద్వారా సమస్యల పరిష్కారం అయితే, అంటే ధరణి తీసేస్తే ఆ ధరణి ద్వారా వచ్చే సమస్యల పరిష్కారం. కుంభకోణం జరిగింది అనుకోవచ్చా? చాలా చాలా పెద్ద కుంభకోణం జరిగింది. అట్లే పోడు వ్యవసాయం చేసి వాళ్ళు ఉన్నారు ఆదివాసీలు, వాళ్ళకి అరే మాకు ఈ ప్రభుత్వం వస్తే మాకు పోడు వ్యవసాయానికి పట్టాలు ఇస్తారట, రక్షణ ఇస్తారట, హక్కు ఇస్తారట అని వాళ్ళు అనుకున్నారు. కౌలుదారులు మొత్తం వ్యవసాయం చేసేదంటే 37% కౌలుదారులు ఉన్నారు. 37% కౌలుదారులు అంటే 1/3 కంటే ఎక్కువ. మరి ఆ కౌలుదారులందరూ కూడా వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, అరే ఈ ప్రభుత్వం వస్తే మా కౌలు రైతులకి మాకు అన్ని రకాలుగా రక్షణ దొరుకుతుంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు గిట్టుబాటు ధర లేదు, లేకపోతే ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే అనేక రకాల ఏదైతే ఉపద్రవాలు రావడం వల్ల అతివృష్టి అనావృష్టి వచ్చి నష్టం జరిగినప్పుడు వానికి ఏది లేదు. పట్టాదారునికి ఏమన్నా ఏదో రక్షణ ఉంది, ఎంత కొంత నష్టపరిహారం దొరుకుతుంది, కానీ వాడు రెక్కలు ముక్కలు చేసుకున్నాడు వానికి ఏది లేదు. భూమిని నమ్ముకొని బతికడానికి ఏది లేదు. కాబట్టి వాళ్ళు అట్లా కౌలుదారులు అట్లయిన ఈ రైతు బంధు ద్వారా 5 ఎకరాల పైన ఏదైతే రైతు బంధు పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు ధనవంతులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, అసలు వాడు భూమిని ఎన్నడూ చూడడానికి, ఈ దేశంలో లేని కూడా ఏదైతే రైతు బంధు ఇచ్చిందో, ఈ 5 ఎకరాల రైతు బంధు పొందే వాళ్ళందరూ కోపం పెంచుకున్నారు. వాస్తవం. మేము జనాలకు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తున్నారు, రైతు బంధు ఏంటంటే ఉన్నోళ్ళకి ఇచ్చాడు, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి అంటూ ఈ కింది స్థాయి అంటే తక్కువ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు అన్నారు. వాస్తవం. అటువంటి అన్ని వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? విద్యారంగంలో మార్పు రావాలని, వైద్య రంగంలో మార్పు రావాలని, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయాలి. సరే ఇప్పుడు జనరల్ గా రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యలు వేరినాయట. అంటే నిన్న నివేదిక ప్రకారం తెలంగాణలో రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యలు వేరినాయట. అంటే కేసీఆర్ పాలనలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగి ఆ విధంగా ఆత్మహత్యలకు దారితీసింది అనుకోవచ్చు. వాస్తవమే అది. ఇప్పుడు ఉన్న స్కూల్ మూసేస్తేవి, టీచర్ల రిక్రూట్మెంట్ పెట్టకపోతేవి, ఆ 317 జీవో వచ్చి గందరగోళం చేస్తేవి, అసలు ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు. ఇప్పుడు అసలు గవర్నెన్స్ అంటే ఏంటిది? అది వెల్ఫేర్ గవర్నెన్స్ ఉండాలి. ఇదేమన్నా బిజినెస్ చేయడానికి కాదు, ఇట్లాంటి కమర్షియల్ గవర్నెన్స్. నువ్వు వెల్ఫేర్ చేయడానికి, ప్రజలకి వాళ్ళకున్నటువంటి సమస్యలు, వాళ్ళకున్నటువంటి బాధలు తీర్చడానికే గవర్నెన్స్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది. నువ్వు అట్లా కాకుండా అదేదో నీ ఇష్టరాజ్యంగా నీ ఆస్తులు పెంచుకోవడానికి, నీ సుఖ సంతోషాల కోసం, నీ భోగాల కోసం, నీ కిరీటాల కోసం